మైసూరు దసరా ఉత్సవాలకు ధీటుగా కూటమి ప్రభుత్వం నిర్వహించబోతున్న విజయవాడ ఉత్సవం ఆపించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ ఉత్సవాలను ఆపించేందుకు ముందుగా హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్లి వ్యతిరేకంగా ఉత్తర్వులు తెచ్చారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఆదాయం వస్తున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. వెంటనే జగన్ దీనిపై పార్టీ నాయకులను సుప్రీంకోర్టుకు పంపించారు. పెద్ద లాయర్లతో మాట్లాడుకుని సుప్రీంకోర్టుకు వెళ్లడానికి డబ్బులున్నాయి, కానీ ఇదే విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 ప్రకటించి ₹1 కూడా ఇవ్వలేదు జగన్. విజయవాడ ప్రజలపై ఆయనకు అంత కడుపు మంట ఏంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమ్మవారికి దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం కూడా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి కమిటీని ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములను 50 రోజుల పాటు లీజుకు తీసుకున్నారు. దీనివల్ల ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరనుంది. కృష్ణానదిలో పడవల పోటీలు, జలక్రీడలు, డ్రోన్ షో, కిడ్స్ జోన్స్, అమ్యూజ్మెంట్ పార్క్, దుకాణ సముదాయాలు, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లతో పాటు వేదికపై ప్రతిరోజు ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుంటే జగన్ కు కడుపులో మంటగా ఉంటే డాక్టర్ను కలవాలని, లేదంటే ఈనో ప్యాకెట్ కొనుక్కోవాలని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.